పెసరట్టు ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నైట్ అంతా పెసరపప్పు నానబెట్టాలన్నమాట. నానబెట్టుకొని ఉదయానికి రుబ్బుకోవాలి. ముందుగా ఉప్మా చేసుకోవాలి. ఉప్మాకి ఆవాలు, సింపుల్గా ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసుకుని ఉల్లిపాయని ఇలాగ వేయించుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట, పలచగా వస్తుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఈ రవ్వ కలిపేసుకొని ఇలా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చట్నీ చేసుకుందాం. చట్నీకి ముందుగా కొంచెం ఆయిల్ వేసి, ఒక స్పూన్ ఆయిల్ వేరుశనగపప్పులు వేసుకొని ఇవి కలర్ మారే వరకు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలి. చింతపండు కూడా చిన్నది కొంచెం వేసుకోవాలి. తర్వాత వేపిన శనగపప్పు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి 2 రెమ్మలు వేసుకోవాలి. బాగా కలిపేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. చల్లార్చుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పెసరట్టుకి ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని జీలకర్ర వేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలి. బాగా అన్ని జీలకర్ర ఉల్లిపాయలు కలిసేటట్టు. రాత్రి నానబెట్టిన పెసరపప్పు ఉంది కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని దీంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకుని సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి. మనం బాగా దోశ రావాలంటే ఇలాగ ఒక క్లాత్ని తడుపుకొని ఇలా పెనం మీద రుద్దితే దోశ బాగా వస్తుంది. ఇప్పుడు గరిటెతో తీసుకుని ఇలాగ వేసుకొని బాగా ఇలా గరిటెతో ఇలా చుట్టూ రౌండ్ తిప్పుకుంటుంటే మనకి పలచగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు వేసుకున్న దోశ మీద ఉల్లిపాయ, ఆనియన్స్, జీలకర్ర, ఉల్లిపాయలు కలిపినవి ఉన్నాయి కదండి, అవి వేసుకుని 1/2 స్పూన్ ఆయిల్ చుట్టూ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ ఇలా కాలిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మాడిపోకుండా బాగా కాలుతుందంట, అంతా ఉడుకుతుంది అన్నమాట. ఇలా అలా 1 నిమిషం పాటు ఉంచుకొని ఇప్పుడు కొంచెం ఉప్మా తీసుకొని ఆ దోశ మీద వేసి దీన్ని ఇలా మడత పెట్టుకోవాలన్నమాట. సైడ్ ఉప్మాని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ దోశని ఇలా మడత పెట్టుకొని ఈ దోశని ఇలాగా మనం మడత పెట్టుకోవాలన్నమాట. మడత పెట్టి కొంచెం అంచుల దగ్గర ఏమన్నా కొంచెం పచ్చిగా ఉంటే ఇలా కాల్చేసుకుంటే అది కూడా కాలిపోద్ది. పెసరట్టు అయితే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు వేడివేడిగా ఇలాగ ఉప్మా ఇలా నేను బయట వేసుకుంటానండి. బయట ఉప్మా చట్నీ వేసుకుంటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. పెసరట్టు ఉప్మా ట్రై చేయండి.